ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీని గురించి తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రజలకు రేషన్ కార్డులు ఎంతో కీలకం. రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించడంతో పాటు ప్రభుత్వం పథకాలను అమలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు మరింత మేలు కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తాజాగా రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డులపై బియ్యంతో పాటు పంచదార పంపిణీ కూడా జరిగేలా చూడాలని నిర్ణయం తీసుకున్నది. జూలైలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఉపగతలను వెలికి తీస్తూ ప్రజలకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో రేషన్ పంపిణీలో భాగంగా ఇస్తున్న పంచదార ప్యాకెట్లో తూకాల్లో తేడా ఉన్నట్లు గుర్తించింది. జూలై, ఆగస్టు నెలల్లో కార్డుదారులకు పంచదార పంపిణీ ఆపివేసింది. ఈ నేపథ్యంలో ఆ లోపాలను సవరించేందుకు ప్రభుత్వం వచ్చే నెల నుంచి రేషన్ కార్డులకు బియ్యంతో పాటు పంచదార కూడా పంపిణీ చేయాలని రెడీ అయ్యింది. సరైన తూకంతో పంచదార ప్యాకెట్లు సిద్ధం చేసిన అధికారులు ఈ ప్యాకెట్ల రంగు కూడా మార్చేశారంట. ఇక రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్లో బియ్యంతో పాటు పంచదార ఇచ్చేందుకు అంతా రెడీ అని సమాచారం. ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకెట్ చొప్పున ఇస్తారు. దీనికి ధర 17 రూపాయలు మాత్రమే. ఇకపోతే రేషన్ షాపులో కందిపప్పు, గోధుమ పిండి అక్టోబర్ నెల నుంచి పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నిజానికి జూలై నుంచి రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు. కానీ తూకంలో తేడా, ఇతర అవకతవకల కారణంగా 2 నెలల పాటు వీటిని ఆపేశారు. అంతేకాదు రేషన్ కార్డులపై చిరుధాన్యాలు కూడా రేషన్ షాపుల్లో అందుబాటులోకి ఉంచుతామని చెబుతున్నారు. రేషన్ షాపులో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని ఇప్పటికే అధికారులు ఆదేశం జారీ చేశారు. అదేవిధంగా రేషన్ షాపులకు రాని వారికి మాత్రమే ఇంటికి వెళ్లి రేషన్ ఇవ్వాలని అధికారులు తెలిపారు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.